దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో శ్రీరాముని శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో దమ్మాయిగూడ 12వ వార్డు కౌన్సిలర్ పాంఠాల అనురాధ యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకొని రాష్ట్రంలో పలు చోట్ల భక్తులు శోభయాత్ర నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు వినూత్నంగా రామమందిర నమూనాలను తయారు చేసి భక్తిని చాటారు. రామనామ స్మరణతో భారతావని పులకించిపోతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ కాలనీలో శ్రీరాముడి శోభయాత్రను అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరాముణ్ణి హంస వాహనంపై ఆసీనుణ్ణి చేసి పురవీధుల గుండా ఊరేగించారు. కాలనీ అంతా మామిడి తోరణాలు పూలతో అలంకరించారు. అనంతరం ప్రతి ఇంటికి శ్రీరాముల వారి శోభయాత్రను నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో దమ్మాయిగూడ మున్సిపాలిటీ పులకించిపోయింది. మంగళ హారతులతో ఆ శ్రీరాముడికి ఘన స్వాగతం పలికారు మహిళలు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించినటువంటి శోభయాత్ర అత్యంత విజయవంతంగా పూర్తయింది. శోభయాత్ర పూర్తయిన అనంతరం అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించారు పద్మశాలి టౌన్షిప్ కాలనీ వాసులు. పద్మశాలి టౌన్షిప్ సభ్యులు మాట్లాడుతూ హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఇది. ఒక్క శ్రీరామ నవమి నాడే కాదు, ఈ రోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఎంతో గర్వించదగ్గ విషయం. 500 ఏళ్ల కళ ప్రతి హిందువుకు నెరవేరిందని, మరి ఇలాంటి శుభ తరుణంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ శ్రీరామ నామంతో మారు మ్రోగాలని ఆ శ్రీరాముణ్ణి కొలుస్తూ ఈ యొక్క శోభయాత్రను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ యొక్క శోభయాత్రలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పాంఠాల అనురాధ యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. స్వామివారి శోభయాత్ర సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో కాలనీ అంతా పులకించిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు. యాదగిరి గౌడ్ గారు, మరి అనురాధ గారు, మన మిగతా కార్యవర్గ సభ్యులు, జనార్దన్ గారు, మా జనరల్ సెక్రటరీ, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని జరుపుకుంటున్నాము. ఈ ఘనంగా శోభయాత్ర నిర్వహించి తర్వాత 12 గంటలకల్లా అక్కడికి మన దేవాలయ ప్రాంగణానికి చేరుకొని అక్కడ అన్నదాన కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అందరూ కూడా పాల్గొని అన్న సందర్భంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకోగలరని మనవి చేస్తున్నాము. మరియు ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు ఒక 2 నిమిషాలు మీకు మాట్లాడతారు. దాని తర్వాత యాదగిరి అన్న గారు మాట్లాడతారు. శ్రీరామ్, మన పద్మశాలి టౌన్షిప్ ఏదైతే కాలనీ ఉన్నదో మనం ఈ యొక్క శోభయాత్ర, అన్నదాన కార్యక్రమం మరియు బాల రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మేము ఒక 20 రోజుల నుంచి ఏదైతే దీక్షలాగానే తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలనుకున్నాము. ఈ కార్యక్రమానికి మన కాలనీ వాళ్ళందరూ సహసహకారాలు అందించారు. ఆ సహసహకారాలతోటే ఈ యొక్క కార్యక్రమము మనకు జరుగుతున్నది. ఈ కాలనీ వాళ్ళు అందరూ సహకరించకపోతే మాత్రం ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఎప్పుడైనా మన కాలనీ వాళ్ళు సహకారాలు అందిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మేము అందరము ముక్తకంఠంగా చెప్తా ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమము ఈ ప్రతిష్ట రోజు ఉన్నది కాబట్టి ఈ శుభ సందర్భము మళ్ళీ మనకు రాదు. కాబట్టి ఈరోజు అందరం సంతోషంగా అందరి సమక్షంలో మనం ఇది జరుపుకుంటున్నాము. ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదము మన కాలనీలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉండాలని మేము అందరము కోరుకుంటున్నాము. ఈరోజు యావత్ ప్రపంచము మనము ఈ రోజు గురించి ఎదురు చూస్తున్నాము. మనము ఎన్నో ఏండ్ల నుంచి ఈ అయోధ్య రాము ఆలయం గురించి మనం ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మనము సాధించినాము. ఈరోజు 11 గంటలకు మన అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా మనము మన కాలనీలో ఈ శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ ప్రతి ఇంటి నుంచి ప్రతి వాళ్ళు ఈ రథాన్ని ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు మనకు చాలా మంచి రోజు, ఎందుకంటే మన కళ అనేది నెరవేర్చింది. కాబట్టి ఈరోజు మనం అందరము మన అయోధ్య బాలరాముని ప్రతిష్టాపన భాగంలో ఈరోజు ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించి అలాగే దీపావళిగా పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాము.
ఇక్కడ మన పద్మశాలి టౌన్షిప్ వాళ్ళు ఇక్కడ అది అయోధ్య రథం అనేది ప్రారంభించింది. ఈ ప్రతి కాలనీ వాసులు ఇక్కడికి వచ్చి ఈ రథం శోభయాత్రని జయప్రదంగా చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. దమ్మాయిగూడ ప్రజలందరికీ అయోధ్య రామయ్య బాలరాముడి ప్రతిష్టాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. అందులో భాగంలో మన దమ్మాయిగూడలో మన ఓంకారేశ్వరం క్షేత్రం నుంచి శోభయాత్ర ప్రారంభం అయ్యింది. సాయిప్రియ కాలనీ నుంచి మన పద్మశాలి టౌన్షిప్ మొత్తము ఈ శోభయాత్ర ప్రారంభం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ యాత్రని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మనము ఎన్నో ఏళ్ల నుంచి కళ అనేది ఈరోజు నిలవేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతి ఇంటికి ఒక 5 దీపాలు వెలిగించి అలాగే దీపావళి పండుగ వాతావరణం లాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. శ్రీరామనవమి అనేది మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. కానీ ఇలాంటి రోజు మన జీవితంలో ఒకటే రోజు ఇది. అందుకనే మా పద్మశాలి టౌన్షిప్లో అందరూ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరము కలిసి అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించి ప్రొసెషన్లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. చాలా సంతోషము. రాముని యొక్క ఆశీస్సులు మనపైన ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధన్యవాదాలండి. అందరికీ పద్మశాలి టౌన్షిప్ వాసులందరికీ నా నమస్కారములు. అలాగే ఈరోజు ఇక్కడ మీరు మా ప్రత్యేక అతిథి అనురాధ గౌడ్ గారు, యాదగిరి గౌడ్ గారు అంటే ఎప్పుడు ఎల్లవేళలా మాకు మీరు ముఖ్య అతిథులే. ఎప్పుడు కూడా మా శ్రేయోభిలాషులు, మీ ఆశీస్సులు మా పైన ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఒక పెళ్లి వాతావరణంగా ఉంది పద్మశాలి టౌన్షిప్లో. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మేము అంటే నిన్నటి నుంచే కూడా జెండాల పంపిణీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెళ్లి వాతావరణం లాగా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. అలాగే ఈ శోభాయాత్ర మార్నింగ్ అక్కడ ఓంకారేశ్వర టెంపుల్ నుంచి మొదలైందండి. చాలా ఉత్సాహంగా ఇందులో అందరూ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ మేము అంటే ఈరోజు బైక్ ర్యాలీ ఉంది. అండ్ ఈ రథం ఏదైతే ఉందో ఇది మొత్తం పద్మశాలి టౌన్షిప్ అంతా కూడా అంగరంగ వైభవంగా ఇది కొనసాగుతుంది. అండ్ ఈరోజు అక్కడ మనకి కాలనీ టెంపుల్ గ్రౌండ్లో మనకి అన్న సంతర్పణ ఉంది. అదంతా కూడా జయప్రదం కావాలని, ఈ శ్రీరాముల వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అందరికీ సందేహం ఏంటంటే ఇది పుష్యమాసము, మనకి ముహూర్తాలు లేవు, మరి ఇంత విశేషమైనటువంటి రోజేంటి అంటే ఇది భార్యసత్య మాసము, సౌర మాసం అంటుంటారు. మామూలుగా ధనుర్మాసం అంటే మార్గశిర మాసంలో వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ మకర మాసం అనేది సూర్యుడి మాసము. కాబట్టి విశేషమైనటువంటి ముహూర్తం ఉంటుంది శూన్యమాసంలో. అలాంటి ముహూర్తాన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు చక్కగా ఈ ముహూర్తాన్ని నిశ్చయించారు. అలాగే ఈ యొక్క విశేషమైనటువంటి రోజు మనం ఎన్నో సంవత్సరాల కళ ఇది. ఇవాళ అందరికీ ప్రతి ఒక్క హిందువు కూడా గట్టిగా మా శ్రీరాముడు మా అయోధ్య అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటూ ఈరోజు మన దమ్మాయిగూడ అలాగే పద్మశాలి టౌన్షిప్ కాలనీలో విశేషంగా శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క శోభయాత్రగా ఈ యొక్క రథ మహోత్సవం ద్వారా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఈ యొక్క స్వామివారి యొక్క ఊరేగింపు వెళ్ళి మన పద్మశాలి టౌన్షిప్ దేవాలయ సముదాయంలో చివరగా పూజా కార్యక్రమాలు ఉంటాయి, మహాప్రసాదం ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఇవాళ విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వాళ్ళు, కాలనీ వాళ్ళు. కాబట్టి ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం అందరికీ, కాలనీ వాసులకి అలాగే దమ్మాయిగూడ వాసులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున ప్రతి ఒక్కళ్ళకి చక్కగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందరికీ మనందరికీ ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇది మొదలు మాత్రమే.
తర్వాత ఇంకా చాలా ఘనంగా చేసుకునే మనకు అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి కానీ అలాగే మళ్ళీ ఈ యొక్క యానివర్సరీ అంటుంటాం మనము, కాబట్టి అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అందరం కూడా చక్కగా సహకారాలు అందించి ఈ కార్యక్రమం చేయించాల్సిందిగా అందరికీ మనవి. జై శ్రీరామ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.